పైల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. విజయవాడ నగరాన్ని గ్రేటర్ విజయవాడగా మలచాలంటే ఏం చేయాలి? అలానే అమరావతి స్వరూపాన్ని బట్టి ఇప్పుడున్నటువంటి నగర స్వరూపం అమరావతికి సరిపోతుందా? గ్రేటర్ విజయవాడ తరహాలో అమరావతిలో కూడా ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని పాయింట్స్ ఇందులో చాలా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ అంశాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే కనుక గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని ప్రణాళికల్ని ఇప్పుడు మనం పరిశీలించాల్సినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది గతంలో అమరావతి నగరం 50 ఇయర్స్ తర్వాత ఏ విధంగా రూపాంతరం చెందంటే 2050లో ఏ విధంగా రూపాంతరం చెందుతుందనే దాన్ని సిఆర్డిఏ పరిధిలో అమరావతి, విజయవాడ, గుంటూరు నగరం అన్నీ కలిసిపోయినటువంటి ఒక మహానగర స్వరూపంగా అప్పట్లో మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి ప్రణాళికలు డిపిఆర్లు రూపొందించేటువంటి సందర్భంలోనే ప్రస్తావించారు. అందులోనే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఆ విషయాన్ని కూడా ఒకసారి మనం విశ్లేషిద్దాం. ఏ మెగా సిటీ విత్ ఇన్ ద సెంట్రల్ ప్లానింగ్ ఏరియా అనేటువంటి మాటను ఇందులో మెన్షన్ చేశారు. అదేంటంటే ద ప్రపోజల్ రీస్ట్రక్చర్స్ ద క్యాపిటల్ రీజన్ ఇంటూ 8 ప్లానింగ్ ఏరియాస్ బై కంబైనింగ్ ద ఎగ్జిస్టింగ్ మండల్ బౌండరీస్. ఫిగర్ 6.8 illustrates the planning areas in detail. The capital city along with Vijayawada and Mangalagiri are expected to grow as twin cities and later merge as mega city అని చెప్పని అప్పట్లోనే ఒక ప్రణాళికని సిద్ధం చేశారు. The mega city, the growth of the mega city is contained within the inner ring road that passes through the central planning area. సో ఈ సెంట్రల్ ప్లానింగ్ ఏరియా ఏదైతే కోర్ క్యాపిటల్ ఏరియా అన్నారో దానికి సంబంధించినటువంటి ప్రణాళిక. అలానే వేరియస్ బిజినెస్ పార్క్స్ అండ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ విల్ సర్వ్ ద ఎంప్లాయ్మెంట్ నీడ్స్ విత్ ఇన్ ద సెంట్రల్ ప్లానింగ్ ఏరియా. కాబట్టి మెగా సిటీ అనేటువంటి ప్రణాళిక ఇప్పుడు మళ్ళీ చర్చలోకి వచ్చింది. ఈ మెగా సిటీ ప్రణాళికని కనుక అమలు చేయాలంటే గ్రేటర్ విజయవాడ ఎందుకు కావాలి? ఎందుకంటే విజయవాడ స్వరూపాన్ని కేవలం ఒక చిన్న నగరంగా మాత్రమే చూడకుండా దీన్ని గ్రేటర్గా దీని పరిధిని విస్తరిస్తే మొత్తంగా ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలోకి ఇది రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ప్రణాళికను అప్పుడు సిద్ధం చేశారు. ఆ క్రమంలోనే ఈ చర్చ ఇప్పుడు నడుస్తుంది. ఒక్కసారి పరిశీలించి చూద్దాం మనం ఈ గ్రేటర్ విజయవాడలోకి వచ్చేటువంటి ప్రదేశాలు ఏవేవి ఉండొచ్చు, ఏ ఏ ప్రాంతాలను గ్రేటర్ విజయవాడ పరిధిలోకి తీసుకురావచ్చు. గ్రేటర్ విజయవాడని ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఒక షార్ట్ లిస్టెడ్ డాక్యుమెంట్ని అధికారులు సిద్ధం చేశారు. దానికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా తయారు చేస్తే కనుక మొత్తం ఏరియా పరంగా చూస్తే 416 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాగా మారబోతుంది విజయవాడ వైశాల్యం. ప్రస్తుతం విజయవాడ పరిస్థితి 61, 62 మధ్యలో మాత్రమే ఉంటుంది. 62, 61 స్క్వేర్ కిలోమీటర్స్ పరిధిలో మాత్రమే ఉన్నటువంటి ప్రదేశం. ఇది ఏకంగా 416 స్క్వేర్ కిలోమీటర్లకు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక పాపులేషన్ సెన్సస్ ప్రకారం చూస్తే 2001 లెక్కల ప్రకారం ఇక్కడ 15,93,663 మంది జనాభా ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. కానీ 2025 ఫిబ్రవరి నాటికి ఈ పెరుగుదల రేటు ప్రకారం చూస్తే 21,05,000 మంది ఇక్కడ నివసిస్తున్నట్టుగా అంచనా వేస్తున్నారు అధికారులు. సో ఈ నేపథ్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇందులో ఏమేమి యాడ్ అవబోతున్నాయి? ఫస్ట్ నెంబర్ 1 విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుతం ఉన్నటువంటి 61.88 స్క్వేర్ కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటి విజయవాడ నగరం ఈ గ్రేటర్ విజయవాడలో ప్రధాన భాగం కాబోతుంది. దాంతోపాటు మిగిలినటువంటి ప్రదేశాలను కూడా ఒకసారి విశ్లేషిద్దాం. ఇది పెనమలూరు మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు లేదా ప్రాంతాలు ఒకసారి చూద్దాం. ఇది పెనమలూరు మండలంలో పెనమలూరు గ్రామం వస్తుంది. అలానే పోరంకి ఇది తాడిగడప మున్సిపాలిటీలోకి వచ్చేటువంటి ప్రాంతం. ఇక్కడ మున్సిపాలిటీలు ఇవన్నీ కూడా ఒకసారి గమనించాల్సింది ఏంటంటే మహానగరాల్లాగా చూస్తానికి అవకాశం ఉండదు. 5 కిలోమీటర్లలో ఒక చిన్న పట్టణం డెవలప్ అయినటువంటి పరిస్థితి కోస్టల్ బెల్ట్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తాడిగడప ఒక మున్సిపాలిటీ, అందులో ఉన్నటువంటి ప్రాంతాలు పోరంకి, తాడిగడప, అలానే పెదపులిపాక, యనమల కుదురు ఇవన్నీ కూడా తాడిగడప పరిధిలోకి వచ్చేటువంటి కానూరు, ఇవన్నీ పెనమలూరు మండల పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలు. ఇవన్నీ కూడా మెర్జ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈ గ్రేటర్ విజయవాడ అనేటువంటి కాన్సెప్ట్ని కనుక రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తే. అలానే రెండవ అంశంగా మనం చూడాల్సింది మరొకటి మూడవది అంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత పెనమలూరు మండలం మొత్తంగా విలీనం అవుతుంది అనుకుంటే తర్వాత విజయవాడ రూరల్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలు నిడమానూరు, ఎనికేపాడు, ప్రసాదంపాడు, రామవరప్పాడు, నున్న, పాతపాడు, ఫిర్యాది నయనవరం, అలానే అంబాపురం, జక్కంపూడి ఇంక్లూడింగ్ న్యూలీ ఫార్మ్డ్ వైఎస్ఆర్ గ్రామ పంచాయత్. వైఎస్ఆర్ గ్రామ పంచాయత్ అని ఒక పంచాయతీని ఏర్పాటు చేశారంటే దాంతో సహా జక్కంపూడి అందులో కలుస్తుంది. అలానే షబడ, వేమవరం, తాడేపల్లి ఇక్కడ విజయవాడ రూరల్ పరిధిలోకి వచ్చేటువంటి మండలాలు ఇవి
పైదూరుపాడు, తర్వాత రాయన్నపాడు, గొల్లపూడి, ఇందులో న్యూలీ ఫార్మ్డ్ రామరాజ్యనగర్ గ్రామ పంచాయతీ అది కూడా ఇందులోనే కలుస్తుంది. విజయవాడ రూరల్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు లేదా ప్రాంతాలు ఇవి. ఇక ఇబ్రహీంపట్నం పరిధిలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం మండలం పరిధిలో ఉన్నటువంటి గుంటుపల్లి, యాలప్రోలు, కొండపల్లి, పార్ట్ ఆఫ్ కొండపల్లి. కొండపల్లి పూర్తిగా రాదు, కొంత భాగం ఇందులోకి వస్తుందని చెప్పని అంచనా వేస్తున్నారు. అంటే 3 మండలాలు కనిపిస్తున్నాయి, ఒక మున్సిపల్ కార్పొరేషన్ కనిపిస్తుంది. ఇవి కాకుండా రైట్ కొండపల్లి మున్సిపాలిటీ తర్వాత గూడూరుపాడు, మల్కాపురం ఇది కూడా కొండపల్లి మున్సిపాలిటీలో భాగం అనమాట, అది కూడా ఇందులో కలుస్తుంది. తర్వాత తుమ్మలపాలెం, ఇబ్రహీంపట్నం పార్ట్ ఆఫ్ కొండపల్లి మున్సిపాలిటీ, ఇది కూడా కొండపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి భాగం. ఇవన్నీ కూడా ఇటు గ్రేటర్ విజయవాడ పరిధిలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక జూపూడి, తర్వాత త్రిలోచనపురం, మూలపాడు, జామి మాచివరం, నవీ పోతవరం, తర్వాత కేతనకొండ, కొటికిలపూడి ఇవన్నీ కూడా ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోకి వచ్చేవి. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతాలు 35 లిస్ట్ అవుతుంది ఇక్కడ వరకు. తర్వాత చూస్తే తాడేపల్లి ఇది ఓల్డ్ మున్సిపాలిటీ పార్ట్, ఇందులో ఇంక్లూడ్ అవుతుంది. అలానే ఎక్స్క్లూడింగ్ నొలకపేట, డోలాస్ నగర్ పార్ట్ ఆఫ్ ఎంటీఎంసీ అంటే మంగళగిరి, తెనాలి మున్సిపల్ కార్పొరేషన్లో ఇవి భాగంగా ఉన్నటువంటి ప్రదేశాలు. తర్వాత ఇవన్నీ ఇక్కడ వచ్చే లిస్టులో ఉన్నవన్నీ కూడా మంగళగిరి, తెనాలి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలు లేదా గ్రామాలు. కుంచినపల్లి, కొలనుకొండ, వడ్డేశ్వరం, ఇప్పటం అయితే అందరికీ తెలిసిందే ఎందుకంటే చాలా పాపులర్ పేరు అది ఇప్పుడు. తర్వాత గుండిమేడ ఇంక్లూడింగ్ హ్యామ్లెట్ విలేజ్ ఆఫ్ ప్రాతూరు ఇవన్నీ కూడా తెనాలి, మంగళగిరి, తెనాలి మున్సిపల్ కార్పొరేషన్లోకి వచ్చేటువంటి ప్రాంతాలు అవన్నీ ఇందులో కలుస్తాయి. ఇక చిర్రావూరు కూడా ఇందులోనే కలుస్తుంది. చివరిది మంగళగిరి మండలం పరిధిలో ఉన్నటువంటి నోతక్కి, పెదవడ్లపూడి, ఆత్మకూరు, మంగళగిరి, చిన్నకాకాని ఇవన్నీ ప్రస్తుతం ఎంటీఎంసీ అంటే మంగళగిరి, తెనాలి కలిపి ఒక మున్సిపాలిటీగా వ్యవహరిస్తున్నారు. ఆ మున్సిపల్ కార్పొరేషన్ మంగళగిరి, తెనాలి మున్సిపల్ కార్పొరేషన్లో ఇవన్నీ భాగమని ఇవన్నీ కూడా గ్రేటర్ విజయవాడ పరిధిలోకి వచ్చేస్తాయి. అంటే ఇవి కృష్ణానదికి యువతల పక్క ఉంటాయి, విజయవాడ నగరం అవతల పక్క ఉంటుంది. అంటే గుంటూరులో భాగస్వామ్యం అనుకుంటూ చెప్పుకుంటే కనుక విజయవాడ నగరం కృష్ణా, గుంటూరు రెండు చోట్ల కూడా విస్తరించేటువంటి అవకాశం ఉంటుంది గ్రేటర్ విజయవాడ అనేటువంటి కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేస్తే. సో ఇక ఇందులో చూస్తే కనుక 354.78 చదరపు కిలోమీటర్లు యాడ్ అవుతుంది అదనంగా విజయవాడ నగరంతో కలిపి చూసుకున్నప్పుడు. పాపులేషన్ పరంగా చూస్తే కనుక ఇప్పుడున్న అంచనాల ప్రకారం 8,72,000 మంది అదనంగా కలుస్తున్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. అంటే విజయవాడ కార్పొరేషన్ మినహాయించి ఈ లెక్క చూస్తే కనుక ఈ రెండు క్లబ్ చేస్తే సో ఇది మొత్తంగా మ్యాప్. అయితే ఇందులో అసలు టోటల్గా గ్రేటర్ విజయవాడ పరిధిలోకి ఎంత వైశాల్యం, ఎంత పాపులేషన్ వస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా నెట్ టోటల్ ఇచ్చారు అధికారులు. సో ఆ నెట్ టోటల్ ప్రకారం చూస్తే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఇది, ఇప్పుడు కొత్తగా యాడ్ చేయాలనుకుంటున్నటువంటి పరిధి ఇది. ఈ మొత్తం కలిపితే కనుక 416.66 స్క్వేర్ కిలోమీటర్స్గా చదరపు కిలోమీటర్లుగా మారుతుంది దీని వైశాల్యం. ఇక ప్రస్తుత జనాభా 10,34,000 చూపిస్తున్నారు. పెరుగుతున్నటువంటి జనాభా ఇవన్నీ కలుపుకొని చూస్తే కనుక 20 లక్షలకు పైగా చేరేటువంటి అవకాశం ఉంది. 21,05,000 అనేటువంటి లెక్క కనిపిస్తుంది. ఇది గ్రేటర్ విజయవాడకు సంబంధించినటువంటి సమగ్ర స్వరూపం. సో ఇది ఇక్కడ వరకు క్లారిటీ ఉంది. గ్రేటర్ విజయవాడని ఏ స్థాయిలో విస్తరించాలనుకుంటున్నారనే అంశంపైన క్లారిటీ ఉంది. మరి అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం జరిగేటువంటి అమరావతి నగరం ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలోకి వస్తే ఆ పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతాలన్నీ ప్రస్తుతం ఉన్నటువంటి అమరావతి నగర ప్రాంతాలైనా లేదా మరేమైనా ఉన్నాయా అది కూడా ఒక లిస్టు తయారైంది. ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మొత్తం కూడా ఒక కసరత్తు అధికార యంత్రాంగం చేస్తుంది ముఖ్యమంత్రి గారు సూచనల మేరకు. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో ఒక మహానగరానికి అక్కడ రూపకల్పన జరగాలంటే కనుక ఈ నిర్ణయాలన్నీ కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రత్యేక కార్యాచరణగా దీన్ని టేకప్ చేశారు. సో దీన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఇది అమరావతి క్యాపిటల్ సిటీకి సంబంధించినటువంటి సమగ్ర స్వరూపం. ప్రస్తుతం అమరావతి క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ ప్రకారం కనుక లెక్కలు వేసి చూస్తే 217 కిలోమీటర్ స్క్వేర్ కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రాంతం ఇది. దీనికి ఆల్రెడీ గతంలోనే మాస్టర్ ప్లాన్లోనే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా పొందుపరిచారు. ఇక పాపులేషన్ సెన్సస్ 2011 లెక్కల ప్రకారం చూస్తే కనుక 102,000 మంది ఉన్నారు. ప్రొజెక్టెడ్ అంటే గ్రోత్ రేటు ప్రకారం ఎంత అయ్యి ఉండొచ్చు ఫిబ్రవరి 2025 నాటికని చూస్తే 186,000 మంది పెరిగారు. మన ఫెర్టిలిటీ రేటు చాలా తక్కువగా ఉందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు కాబట్టి ఇక్కడ 10 సంవత్సరాలు దాదాపు 14 సంవత్సరాలు లెక్క తీసినప్పటికీ కూడా
కేవలం 86,000 మంది పెరిగి ఉండొచ్చు అని ఆ రేషియో ప్రకారం చెప్తున్నారు. యాక్చువల్ ఫిగర్స్ కావు ఇవి, జనాభా లెక్కల సేకరణ జరిగిన తర్వాత ఆ క్లారిటీ వస్తుంది. సో ఇది అమరావతి నగర స్వరూపానికి సంబంధించినటువంటి అంశం. ఇక ఇందులో 29 గ్రామాలను గుండెలు బాదుకుంటూ ఉన్నారు కదా, ఇప్పుడు ఆ 29 గ్రామాల లెక్కే మనం ఒకసారి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకసారి అది కూడా మనం పరిశీలిస్తాం. ఈ 29 గ్రామాల ముఖ చిత్రం ఏంటి, వైశాల్యం ఏంటి, అదంతా కూడా ఇందులో పొందుపరిచారు ఈ జాబితాలో. మొదటిది లింగాయపాలెం ఇంక్లూడింగ్ హ్యామ్లెట్ విలేజెస్ ఆఫ్ మోదుగలంకపాలెం. సో ఇక్కడ ఎక్కువ పాలెంలు, గూడెంలు అనేవి గిరిజన ప్రాంతాల్లో చూస్తున్నాయి. ఇక్కడ ఎక్కువ పాలెంలు కనిపిస్తున్నాయి మనకి. లింగాయపాలెంలో ఒక మోదుగలంకపాలెం దాన్ని కూడా కలుపుకుని ఇంక్లూడ్ చేస్తున్నారు. తర్వాత ఉద్దండరాయనపాలెం పూర్తిగా ఉంటుంది. ఇదంతా కూడా తుళ్ళూరు మండలంలోకి వచ్చేటువంటి ప్రదేశాలు. ఇవన్నీ కూడా మల్కాపురం, వెలగపూడి, నేలపాడు, శాఖమూరు, ఐనవోలు, మందడం ఇంక్లూడింగ్ హ్యామ్లెట్ విలేజ్ ఆఫ్ తాళ్ళాయపాలెం. సో ఇవన్నీ కూడా కొన్ని గ్రామాల లెక్క క్లియర్గా ఇచ్చారనమాట మండలాల వారీగా. వెంకటాయపాలెం, ఈ పేర్లు ఎప్పుడు విన్నట్టు వెంకటాయపాలెం అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు అక్కడ. మందడం దగ్గర అంటే ఇప్పుడు వెలగపూడి వెనక పక్కన వచ్చేటువంటి ప్రదేశం ఇది. వెంకటపాలెం, అలానే వెంకటపాలెంలోనే గుడి కట్టారు. అనంతవరం, ఇక్కడ పాపులర్ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది అక్కడ. డెక్కెళ్ళు, తుళ్ళూరు, దొండపాడు, పిచ్చికలవాణిపాలెం, అబ్బరాజుపాలెం, తర్వాత బోరుపాలెం, ఇక్కడ రాయపూడి, కొండబరాజుపాలెం, ఇవన్నీ కూడా తుళ్ళూరు మండలంలోకి వచ్చేటువంటి ప్రదేశాలు. అమరావతి మాస్టర్ ప్లాన్లో భాగంగా నగర ప్రాంతాలుగా గుర్తించినటువంటి ప్రాంతాలు. ఇక తాడేపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు కూడా ఇటు ఈ పరిధిలోకి వస్తున్నాయి. అవి ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి మున్సిపాలిటీలో నొలకపేట, డోలాస్ నగర్ అనేటువంటి ప్రదేశాలు కూడా ఈ జాబితాలోకి వస్తున్నాయి. అలానే మంగళగిరి మండలం పరిధిలో ఉన్నటువంటివి చూస్తే కనుక కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు ఇంక్లూడింగ్ హ్యామ్లెట్ విలేజెస్ ఆఫ్ నీరుకొండ కూడా ఇందులో కలుస్తుంది. తర్వాత నవలూరు ఇంక్లూడింగ్ హ్యామ్లెట్ విలేజెస్ ఆఫ్ ఎర్రబాలెం అండ్ బేతపూడి, ఇవి కూడా కలుస్తున్నాయి. సో ఇది ప్రస్తుతం కోర్ అమరావతి మాస్టర్ ప్లాన్లో చెప్పినటువంటి ప్రాంతాల జాబితా. అవన్నీ కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలోకి వస్తాయి. ఈ జాబితాలో లేనివి ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలోకి వచ్చేవి కూడా ఒక 2-3 ప్రాంతాలు ఉన్నాయి. అవి తుళ్ళూరు మండలం పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతాలు. పెదపరిమి, వడ్డమాను తర్వాత హరిశ్చంద్రాపురం, ఈ 3 ప్రాంతాలు కూడా విలేజెస్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్సైడ్ ద ప్రపోజ్డ్ ఇన్నర్ రింగ్ రోడ్ బట్ నాట్ ఇన్ ద పార్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏరియా అనమాట. అంటే ఇవి క్యాపిటల్ ఏరియాలో చెప్పకపోయినా కానీ క్యాపిటల్ని ఆనుకుని ఉన్నటువంటి గ్రామాలు, ఇవి కూడా ఇందులో కలిసేటువంటి అవకాశం ఉంది. సో అవి అన్నీ కలిపితే దీని వైశాల్యం 217 కిలోమీటర్లు, ఇక్కడ 217.23 ప్లస్ 44.03, ఈ రెండు కలిస్తే ఆల్మోస్ట్ 260 కిలోమీటర్ల దాకా, 268 కిలోమీటర్ల దాకా వెళ్తున్నటువంటి పరిస్థితి, స్క్వేర్ కిలోమీటర్స్ దాకా వెళ్తున్నటువంటి పరిస్థితి. జనాభా చూస్తే కనుక 2 లక్షలకి ఇది కలిపితే 2 లక్షల వరకు క్రాస్ అవుతుంది. అది ప్రొజెక్టెడ్ ఫిగర్స్. కానీ అమరావతి నగరం డెవలప్ అయిన తర్వాత దీని ముఖ చిత్రం మొత్తం కూడా మారిపోద్ది. ఒక జన సమూహం ఒక వరదలాగా వచ్చేటువంటి అవకాశం ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ అక్కడ వర్కింగ్ క్లాస్ పెద్ద ఎత్తున పనిచేస్తుంది. రాబోయేటువంటి 3-4 సంవత్సరాలు వాళ్ళందరూ అక్కడే ఉంటారు. కొంతమంది స్థిరపడవచ్చు, కొంతమంది సొంత ప్రాంతాలకు వెళ్ళొచ్చు, కొంతమంది సొంత ప్రాంతాలతో కనెక్షన్స్ ఉంచుకుంటూనే ఇక్కడ ఉపాధి మార్గాలు వెతుక్కునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎటు నుంచి ఎటు చూసినా కానీ విజయవాడ నగరం నుంచి వచ్చేటువంటి గ్రేటర్ విజయవాడ నగరం నుంచి లెక్కేసుకుని చూసుకునేటువంటి క్రమంలో వచ్చేటువంటి ఒక 20 లక్షల జనాభా, ఇక్కడ నగరంలో ఇక్కడ డెవలప్ అయ్యేటువంటి క్రమంలో వచ్చేటువంటి 2 లక్షలు ప్లస్ అడిషనల్గా రాబోయేటువంటి జనం, ఇవన్నీ కలిపి చూస్తే కనుక 25 లక్షలకు తగ్గకుండా ఈ మొత్తం గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ అమరావతి అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇక్కడ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ ప్రణాళికకి అనుగుణంగానే ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అనే దాన్ని టేకప్ చేయడం ఒక మార్గం. గ్రేటర్ పేరుతో అటు అమరావతిని, విజయవాడని ప్యారల్గా డెవలప్ చేయడం, ఔటర్ రింగ్ రోడ్లో భాగంగా 3 నగరాలని భాగం చేయడం, అంటే ఒక మెగా సిటీ ప్రణాళికని అమలు చేయడానికి దశల వారీగా స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఈ విధంగా ఒక ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రణాళిక ఖచ్చితంగా టేకప్ చేస్తారు. అది కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల అవసరం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం పైసా ఖర్చు పెట్టకుండా ప్రైవేటు భాగస్వామ్యంతో ఎలా నిర్మించాలనేటువంటి కసరత్తు జరుగుతున్నట్టుగా సమాచారం ఉంది. దానిలో తొలి అడుగుగా ఆల్రెడీ గ్రేటర్ గుంటూరు పైన వర్కౌట్ జరిగింది. ఇప్పుడు గ్రేటర్ విజయవాడ పైన కూడా ప్రణాళికబద్ధమైనటువంటి చర్చ జరుగుతోంది. వీటన్నిటికీ క్లారిటీ అతి త్వరలోనే వచ్చే అవకాశం కనిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.